ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మండపేట వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఈ నెల 24న నామినేషన్ వేస్తున్నానని, దీనికోసం సన్నాహాలు చేస్తున్నట్లు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు వెల్లడించారు. మండపేటలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నామినేషన్ వేసేందుకు చేస్తున్నటువంటి ఏర్పాట్ల గురించి వివరించారు. వైఎస్ఆర్సీపీ కార్యాలయం నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు భారీ ఊరేగింపుగా వెళ్లి నామినేషన్ వేస్తానన్నారు. ప్రజలు, వైసీపీ శ్రేణులు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై తన నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తోట త్రిమూర్తులు విజ్ఞప్తి చేశారు. ఇక తాను మండపేట ఇన్ఛార్జిగా నియమితుడైన తర్వాత మండపేట అభివృద్ధికి ఎంతో కృషి చేశానని త్రిమూర్తులు తెలిపారు. మండపేటలో నిర్మాణాలు చేసుకోవాలంటే ప్రజలు ఎంతో భయాందోళన చెందేవారని, తాను వచ్చాక ఇప్పుడు ప్రశాంతంగా ప్రజలు ఇల్లు నిర్మించుకుంటున్నారని, ఎక్కడా ఎలాంటి అవినీతి లేకుండా చూశానని తోట త్రిమూర్తులు వివరించారు. భవిష్యత్తులో కూడా ప్రజలు ఎవరికి ఏ అవసరం వచ్చినా కూడా స్పందిస్తానని, అన్ని వర్గాల అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తూనే ఉంటానన్నారు. ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా తనకు, ఎంపీగా రాపాక వరప్రసాద్ను ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని తోట త్రిమూర్తులు కోరారు. దాఖలు చేయడం అనేటువంటి జరుగుతుంది. ఈ నామినేషన్ దాఖలు చేసేటువంటి కార్యక్రమానికి నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ అభిమానులు, మరి మిత్రులు, శ్రేయోభిలాషులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొవలసిందిగా స్వయంగా నేను అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొని మీటింగ్ అయిన తర్వాత నామినేషన్ దాఖలు చేయడం అనేటువంటి సుమారు ఇక్కడ నుంచి 12:45 1 గంటలకు వెళ్తాం. అక్కడ భోజనాలు చేసి వెళ్ళవలసిందిగా అందరినీ కూడా కోరుతున్నాను. ఆ ఏర్పాట్లు కూడా చేశాం. మరి ఈరోజు వైఎస్ఆర్ పార్టీ తరఫుని మండపేట నియోజకవర్గ శాసనసభ్యుడిగా నేను 24వ తేదీని నామినేషన్ వేస్తున్నాను. ఈ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న అందరూ కూడా నామినేషన్ కార్యక్రమాన్ని జయప్రదం చేసి ఈ నియోజకవర్గ ప్రజల యొక్క ఆశీస్సులు తోటి మరి ఫ్యాన్ గుర్తు మీద ఓట్లేసి వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిగా నన్ను, పార్లమెంటు పార్టీ అభ్యర్థిగా ఎంపీ అభ్యర్థి రాపాక వరప్రసాద్ గారిని గెలిపించి ఈ రాష్ట్ర అభివృద్ధికి, మన నియోజకవర్గ అభివృద్ధికి తప్పకుండా సహకరించాలని చెప్పేసి అందరినీ కూడా కోరుతున్నా. మరి మీ అందరికీ తెలుసు, నేను మండపేట వచ్చిన తర్వాత 3.5-4 సంవత్సరాల నుంచి ఈ మండపేటలో ఏ విధంగా ప్రజలకి నేను అందుబాటులో ఉంటూ అభివృద్ధికి ఏ విధంగా కృషి చేశాననేటువంటి విషయాలు మీ అందరికీ తెలుసున్నటువంటి విషయం. నేను ఈ 4 సంవత్సరాలుగా మండపేటలో మీరందరూ ఇచ్చినటువంటి సహకారంతో, మీరందరూ చూపించినటువంటి అభిమానంతో మున్సిపాలిటీని గెలుచుకున్నాం మనం అందరం. అదేవిధంగా 3 మండలాలు, 3 జడ్పీటీసీలు కూడా మనమే గెలిచాం, వైఎస్ఆర్ పార్టీ గెలిచింది. సర్పంచులు కూడా వైఎస్ఆర్ పార్టీ నుంచి ఉన్నటువంటి వ్యక్తులే గెలిచారు. మరి ఎంత అభిమానంతో మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ పార్టీ మీద ఉండేటువంటి అభిమానం. ఎందుకంటే 2019లో జరిగినటువంటి ఎన్నికల్లో సుమారు 10,500 మెజార్టీతో తెలుగుదేశం పార్టీని గెలిపించారు. ఆ రోజునే ఒక సంవత్సరంన్నర తర్వాత జరిగినటువంటి 2 సంవత్సరాల్లో జరిగినటువంటి ఎన్నికల్లో, స్థానిక సంస్థ ఎన్నికల్లో అన్ని చోట్ల కూడా వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థుల్ని ఒక చారిత్రాత్మకమైనటువంటి మున్సిపాలిటీ, ఎప్పుడో 30 ఏళ్ళు, 25-30 సంవత్సరాల క్రితం గెలిచినటువంటి మున్సిపాలిటీని మళ్ళీ ఒకసారి గెలిపించడం, మండలాలు, జడ్పీటీసీలు అన్నీ కూడా గెలుచుకోవడం జరిగింది. అంటే ఒక 2 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసినటువంటి ప్రజలు ఏ విధంగా ఆయన యొక్క పరిపాలనకే ప్రజలు పట్టం కడుతున్నారని చెప్పడానికి అదొక ఉదాహరణగా తీసుకోవాలనేటువంటిది కూడా మనం చేస్తాం. ఏంటంటే 2 సంవత్సరాల్లో ఏ మార్పు చూసారనేటువంటిది, 10,500 11,000 మైనస్లో ఉన్నటువంటి ఈ నియోజకవర్గం 2 సంవత్సరాలు పరిపాలనలో, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఏ విధమైనటువంటి ఫలితాలు ఇచ్చారు, ప్రజలు ఏ విధంగా సహకరించారు, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనని ఆమోదించారు, మెచ్చుకున్నారు, సుఖంగా ఉన్నారు.